న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. దేవరపల్లి గ్రామంలో శ్రీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య జ్ఞానమందిరం ఆధ్వర్యంలో లక్ష హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ప్రారంభమైంది. ప్రముఖ పారిశ్రామికవేత్త కరుటూరు ధనుంజయ్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ మహాయజ్ఞంలో పరమేశ్వర్ బయోటెక్ ఎండి ఆనంద్ స్వరూప్, సొసైటీ చైర్మన్ ఉప్పులూరి నోమేంద్ర రామరావుతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం దేవరపల్లిలో జరుగుతోంది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద శనివారం ఉదయం హరినామ సంకీర్తన, భజన బృందం నగర సంకీర్తన నిర్వహించింది. ప్రతి శనివారం ఉదయం జరిగే ఈ కార్యక్రమంలో సనాతన ధర్మాన్ని ప్రజలకు చాటి చెప్పడమే లక్ష్యమని తెలిపారు. ధనుర్మాసం కావడంతో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లా సంతకవిట మండలం మోదుగులపేటకు చెందిన గాదె రేణుక అనే యువతి సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి లేడీ డాన్ గా అవతారమెత్తి గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు చిక్కింది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వాహన తనిఖీల్లో భాగంగా రేణుకతో పాటు మరో 7గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18.50 లక్షల విలువైన 74 కేజీల గంజాయి, ఒక కారు, 2 స్కూటీలను స్వాధీనం చేసుకున్నారు. కొండపల్లిలోని VPTPS పాత్ గేట్ వద్ద భారీ వాహనాల రాకపోకల వల్ల నిత్యం ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో పాటు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఉదయం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో డ్యూటీలకు, స్కూళ్లకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతం నిత్యం ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. ఆలగడ్డ పట్టణంలోని అహోబిలం రోడ్డులో రెహమాన్ కూల్ డ్రింక్ షాప్ పక్కన ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కేవలం 3 అడుగుల ఎత్తులో ఉండడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలు, వాహనదారులు అనుకోకుండా తాకితే ఎవరు బాధ్యులని వారు ప్రశ్నించారు. వెంటనే విద్యుత్ అధికారులు సరైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసి స్విచ్ బోర్డును 10 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయాలని కోరారు. సజ్జల నాగేంద్ర ఈ విషయాన్ని తెలిపారు. కాట్రేనికొండ మండలం పరిధిలోని పల్లంకూరులో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ను ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు, ఎంపీ హరీష్, మాధురి బాలయోగి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా చూడడానికి, లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. గజపతి నగరం మండలం పురిటిపంట గ్రామంలో సుమారు 1 కోటి రూపాయలతో కాలువల నిర్మాణం చేపట్టనున్నట్లు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. పురిటిపంటలో జరిగిన పల్లె పండుగ 2 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అభివృద్ధి, సంక్షేమంతోనే ఆరోగ్యకర సమాజం ఏర్పడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మక్కను శ్రీధర్, మండల శాఖ అధ్యక్షురాలు గంట్యాల శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మండలానికి సంబంధించిన తూర్పు విభాగం అటవీ ప్రాంతంలోని చింతలవంక వద్దకు ఒంటరి ఏనుగు చేరుకున్నట్లు స్థానికులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా ఈ ఏనుగు నియోజకవర్గంలోని సోమల, సదుం మండలాల్లో సంచరిస్తూ పంటలను ధ్వంసం చేసి రైతులకు అపార నష్టం కలిగించింది. ప్రస్తుతం ఏనుగు పులిచెర్లలోకి రీ-ఎంట్రీ ఇవ్వడంతో కల్లూరు, పాలెం, దేవలంపేట, కమ్మపల్లి పంచాయతీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని FSO మహమ్మద్ షఫీ తెలిపారు. పెదకాకాని మండల పరిధిలోని వెనిగండ్ల గ్రామంలో నీటి సరఫరాను మెరుగుపరచడానికి మరో మైక్రో పిల్లర్ను ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మైక్రో పిల్లర్ గంటకు 30,000 లీటర్ల నీటిని సరఫరా చేస్తుండగా కొత్తది గంటకు 45,000 లీటర్ల మంచినీటిని అందిస్తుంది. మండల నిధులు మరియు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కుమార్ చొరవతో ఈ పనులు వేగంగా జరుగుతున్నాయని RWSAE తెలిపారు. కావలిలోని 40వ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే సమస్య మీద పరిష్కారం నాది కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి పాల్గొని ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు, అవసరాలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. చెత్త నిర్వహణ, కాలువలు, రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు వంటి అంశాలపై ఆరా తీశారు. కావలి నియోజకవర్గంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు.